హైవే రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి డిమాండ్. జిల్లా కేంద్ర పోతిరెడ్డిపల్లి కూడలి నుండి లింగంపల్లి మీదుగా మదీనాగూడ వరకు జరుగుతున్న జాతీయ రహదారి 65వ విస్తరణ పనులను పోతిరెడ్డిపల్లి వద్ద పరిశీలించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ, జాతీయ రహదారి 65 విస్తరణ పనులు ఆలస్యం కావడంతో జాతీయ రహదారి వెంట ప్రయాణం చేసే వాహనదారుల ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు కాంట్రాక్టర్ గారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని, దీనికి సంబంధించిన రోడ్డు కాంట్రాక్టర్ విస్తరణ పనుల్లో భాగంగా సర్వీస్ రోడ్లను పూర్తి చేయకుండా అనేక చోట్ల డ్రైనేజ్ కోసం తవ్విన గుంతలు పూడ్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగి వాహనదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. కాబట్టి రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావడంతో పోతిరెడ్డిపల్లి నుండి లింగంపల్లి వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరియు రోడ్డు సేఫ్టీ అథారిటీ వారు సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు పనులు ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి వారు డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అంబిపురం మహేష్ కుమార్, బహుజన నాయకులు శంకరనర్ల మల్లేశం గారు, కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా శ్రీధర్ మహేంద్ర గారు మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు జరుగుతున్న జాతీయ రహదారి 65వ పనులు గత సంవత్సర కాలంగా నత్తనడక నడుస్తున్నాయి. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నాయి. మరి సర్వీస్ రోడ్లు పూర్తి చేయకుండానే మరి జాతీయ రహదారి అధికారులు కానీ కాంట్రాక్టర్ మధ్యలో రోడ్డు పనులు చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా మరి చుట్టుపక్కల రహదారికి చుట్టుపక్కల తవ్విన గుంతలు కానీ అదే సర్వీస్ రోడ్ గుంతలు కానీ మరి పూర్తి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. అది కూడా నాణ్యత లేదు. అది ఏ విధంగా అంటే అడ్డగోలుగా గుంతలు తవ్వి మోరీలు కట్టడం జరిగింది. మరి రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు అన్నీ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనం కావాలని నాలుగు చక్రాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాల పాలవుతున్నారు. కొంతమంది మరణించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి చౌరస్తా నుంచి పోతిరెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా అంబులెన్సులకు కానీ అది స్కూల్ బస్సులకు, కాలేజీ బస్సులకు, ఉద్యోగస్తులకు తీవ్రంగా ఇబ్బంది అవుతున్న ట్రాఫిక్ జామ్ వలన ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్కు మరి తొందరగా పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. మరి జిల్లా కలెక్టర్ గారు రోడ్డు భద్రత సంబంధించి మీటింగులు పెడతారు. రోడ్ సేఫ్టీ మీటింగ్, అథారిటీ మీటింగ్ అవి కూడా తప్పకుండా నిరంతరం జరగడం లేదు. వాళ్ళ అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా అటు పోలీసు శాఖ వారు కానీ జాతీయ ఆర్ఎన్బి వాళ్ళు, జాతీయ రహదారి అధికారులు ఎలాంటి సమన్వయం లేకుండా ఇక్కడ పనులు నిలిచిపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున అధికారులు డిమాండ్ చేస్తున్నా ఏంటంటే అధికారులు సమన్వయం పనిచేయాలి. జాతీయ రహదారులు కానీ పోలీసు అధికారులు కానీ అదేవిధంగా స్థానిక మున్సిపల్ అధికారులు ఆక్రమణలు కూడా ఎక్కడెక్కడ తొలగించకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేక చోట్ల రోడ్డు ఇరుపక్కల ఆక్రమణలు ఉన్నాయి. వాటిని వెంటనే తొలగించి పూర్తిగా సర్వీస్ రోడ్లు కానీ జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 3-4 గంటలు హైదరాబాద్ పోవాలంటే 4-5 గంటలు ప్రయాణం పడుతుంది. గతంలో 2 గంటలలో వెళ్ళేది. ఇప్పుడు 3 నుంచి 4 గంటలు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాలకు ఈ సంగారెడ్డి నుంచి రోజు వేలాది వాహనాలు వెళ్తుంటాయి. సంగారెడ్డి ప్రజలు మాత్రం తీవ్ర
ఇబ్బందులకు గురవుతున్న ట్రాఫిక్ సమస్య వల్ల, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ వాహనాల కాలుష్యం కారణంగా సంగారెడ్డి చుట్టుముట్టు ఈ వాహనాల పొగ మొత్తం చుట్టుముడుతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసి ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా సురక్షితమైన ప్రయాణం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.